నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ప్రభుత్వ మెగా డిఎస్ లో పీఈటీ పోస్టులను తక్కువగా చూపెట్టడాన్ని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షాగంటి రాజేష్ తప్పుపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ న్యూస్ సెమినార్ హాల్లో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయ సమావేశం గురువారం నిర్వహించారు. ఓయూలో మాట్లాడుతూ పీఈటీ పోస్టులు 1600 ఉంటే కేవలం 182 పోస్టులు ఇవ్వడం చాలా బాధాకరమన్నారు. నిరుద్యోగులను పట్టించుకోవడం వల్లనే గత ప్రభుత్వం అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ సవరించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని కోరారు. డిఎస్సి నోటిఫికేషన్ లో పీఈటీ పోస్టులను వెంటనే పెంచుకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా వెలువడిన మెగా డిఎస్సి పోస్టుల మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో అధ్యక్షుడు రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, అదేవిధంగా SSF స్టేట్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శాంక్షన్ అయిన 1600 పోస్టులకు గాను కేవలం 180 పోస్టులు మాత్రమే ప్రకటించడం పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో చాలామంది పీఈటీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అదేవిధంగా గత ప్రభుత్వాల్లో జరిగిన అన్యాయాన్ని పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా వీళ్ళు భావించి ఎన్నుకున్నట్టు ఈ సందర్భంలో ఈ డిస్కషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జరుగుతున్న ఈ ప్రజాప్రభుత్వంలో అయినా వీరికి న్యాయం జరుగుతుందంటే అందుకు భిన్నంగా శాంక్షన్ అయిన 1600 పోస్టులకు గాను వీళ్ళు కేవలం 180 పోస్టులే శాంక్షన్ కావడం చాలా విచారదాయకం. దీని తత్వరమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న నోటిఫికేషన్ని సవరిస్తూ ఉన్న 1600 పోస్టులని శాంక్షన్ చేస్తూ డిఎస్సిని రీనోటిఫై చేయాలని SSF కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ నిరుద్యోగుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వం వేస్తని చెప్పి 164 పోస్టులు చూపించి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మారుస్తాం, మేము ఎక్కువ పోస్టులు ఇస్తామని, నిరుద్యోగులను కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం మేనిఫెస్టో చూపించిన విధంగా, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిన విధంగా, అభయాస్తంలో చూపించిన విధంగా ప్రతి వ్యాయామ విద్యా స్కూళ్లలో పీఈటీ పెడతామని చెప్పిన ప్రభుత్వం ఏదైతుందో అది చెప్పకుండా 182 పోస్టులను పెట్టడం అనేది మేము బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు 2 లక్షల పైన ఉన్నారు, బీపీడీ చేసిన విద్యార్థులు. అలాంటి వ్యక్తులకు నిరుద్యోగులు కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఏదైతుందో అలానే నిరుద్యోగులుగా చేస్తూనే ఉంది. ఇంకా 1600 పోస్టులు ఉంటే 182 పోస్టులు చూపించడం అనేది చాలా బాధాకరం. అట్లా నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వల్లనే గత ప్రభుత్వం ఏదైతుందో గద్దెదించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ని మళ్ళీ సవరించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి 1000కి పైగా 1600 పోస్టులు ప్రతి స్కూల్లో ఉండే విధంగా చేయాలని మేము SSF ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి స్కూల్లో పీఈటీ లేక, క్రమశిక్షణ లేక విద్యార్థులు చాలా గంజాయికి అలవాటు పడి వివిధ రకాలుగా క్రమశిక్షణ లేక చాలా తప్పదోలు పడుతున్నారు.
అలాంటి విద్యార్థులు బాగుపడాలంటే దానికి కారణం పీఈటీనే. అలాంటి పీఈటీని మీరు స్కూళ్ళలో పెట్టుకోకుండా వేరే వేరే సబ్జెక్టులను పెట్టుకుంటూ చాలా ఇది అన్యాయం చేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా పీఈటీలను తక్షణమే 16,000 పోస్టులు వేసి పీఈటీలకు న్యాయం చేయాల్సిందిగా ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. నేను ఎస్ఎస్ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పేసి 11,000 పైగా పోస్టులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 1,600 పైగా ఉన్నటువంటి పీటీ పోస్టులను ఆ మెగా డిఎస్సీలో ఓన్లీ 182 పోస్టులు మాత్రమే చూపించారు. నేను అనుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ మీద మొత్తం అవగాహన ఉంది. దయచేసి ఈ యొక్క పోస్టులని 1,600 పైగా పెంచి రాబోయే రోజులలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి ఆరోగ్య భారత్గా తన యొక్క పాత్ర వహించాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ఎస్ఎస్ఎఫ్ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కాక ప్రకటించకపోతే మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక ప్రకటించడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము.